భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ దాయాది పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటి వరకు ద్వైపాక్షిక సిరీస్లకు నో చెప్పిన బీసీసీఐ ఇప్పుడు పాకిస్తాన్ గడ్డపై జరిగే ఐసీసీ టోర్నీలోనూ ఆడేందుకు ససేమిరా అంటుంది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ వేదికగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. ఇప్పటికే దానిపై ఐసీసీ స్పష్టతనిచ్చింది. పాకిస్తాన్ లోనే ఈ టోర్నీ నిర్వహిస్తామని తేల్చి చెప్పింది. అయితే బీసీసీఐ మాత్రం పాకిస్తాన్ లో పర్యటించేదే లేదని తెగేసి చెబుతుంది. సరిహద్దులు ఓ కొలిక్కి వచ్చే వరకు పాకిస్తాన్ దేశానికి వెళ్లేదే లేదని కరాఖండుగా చెబుతుంది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుంది. భారత జట్టు లేకపోతే టోర్నీ కల తప్పడమే కాకుండా లాభాలలో భారీగా గండిపడే అవకాశం ఉండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వైపు దృష్టి పెట్టింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. 3 నెలల క్రితం జరిగిన ఆసియా కప్ టోర్నీ సమయంలోనూ ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య ఇదే గొడవ జరిగింది. పాకిస్తాన్ వేదికగా ఆసియా కప్ నిర్వహిస్తే భారత జట్టు పాల్గొనేదే లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. దీంతో హైబ్రిడ్ మోడల్లో భారత మ్యాచ్లన్నీ శ్రీలంక వేదికగా జరిగాయి. అచ్చం 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఇలానే జరగనున్నట్లు తెలుస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడబోయే మ్యాచ్లన్నీ కూడా దుబాయ్ వేదికగా జరుగుతాయని సమాచారం. మొత్తం టోర్నీని తరలించడం కంటే భారత మ్యాచ్లు మాత్రమే దుబాయ్ లో నిర్వహిస్తే సరిపోతుందని పీసీబీ భావిస్తుందట.